హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే బిగినర్స్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు 2 టైమ్స్ నెక్స్ కట్ చేసుకోవాలని చెప్పాను కదా. అది ఫస్ట్ టైం ఎప్పుడంటే మనం బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసినప్పుడే కట్ చేసుకోవాలన్నమాట. సెకండ్ టైం ఎప్పుడంటే మనం బ్లౌజ్ క్లాత్ని లైనింగ్ అతికించిన తర్వాత బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. పోతుంది ఏంటంటే, వెనక భాగానికి నేను నెక్ కట్ చేయలేదన్నమాట. ఇంతకుముందు వీడియోలో మనం ఏం చేసినాము, ఫ్రంట్ పార్ట్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకున్నాము, కానీ ఫ్రంట్ పార్ట్కి నెక్ కూడా కట్ చేయలేదు. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వీప్ నెక్ చూసుకోవాలి, హైట్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కప్పు మనం ఎంత తీసుకున్నాము, 4.5 తీసుకున్నాం అనమాట. 4.5 తీసుకొని మనం నెక్ కోసము ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇప్పుడు మనకు వీప్ కప్పు 4.5 ఉందనుకోండి, మనం పైపింగ్ వేస్తాం కాబట్టి 4.5 తీసుకోవాలి. ఒకవేళ హెమ్మింగ్ చేసేటట్టు అయితే 5 తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ మనము షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి వదిలేసుకొని స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట. నేను ఇది స్క్వేర్ షేప్ గీసిన కదా, మీకు ఇప్పుడు రౌండ్ నెక్ గీసి చూపిస్తాను. నేను స్క్వేర్ షేప్ గీసి ఆ స్క్వేర్ దగ్గర చిన్న రౌండప్ ఇచ్చిన అనమాట. ఇప్పుడు నేను బ్లౌజ్ అంతా మొత్తం కదిలిస్తున్నా కదా, మీరు మాత్రం ఆ పని అసలు చేయకండి. కావాలంటే మీరే అటు ఇటు తిరిగి బ్లౌజ్ని కట్ చేయండి, కానీ బ్లౌజ్ని మాత్రం మీరు ఉన్నోళ్ళు అన్నీ ఉండి దాన్ని అటు ఇటు తిప్పిరనుకోండి, నెక్ అనేది ఉల్టపల్ట అయిపోతుంది. అంటే నెక్ది షేప్ మొత్తము ఖరాబ్ అయిపోతుంది, షేప్ అవుట్ అయిపోయి రౌండ్ షేప్ రాదనమాట. ఇప్పుడు నేను ఈ స్క్వేర్ షేప్కి మూలపైన చిన్న రౌండప్ ఇచ్చిన అనమాట. ఇది నాకు ఈ నెక్ అంటే ఇష్టం కాబట్టి ఇది చేసిన. ఇప్పుడు ఈ గీతలు ఈ స్క్వేర్ లాగా ఎందుకు గీసుకున్నా అంటే, మీకు ఈజీగా రావాలని అలా చూయించిననమాట. మీరే కుట్టడం ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ గీతలు లేకుండానే మీరే డైరెక్ట్ రౌండ్గా గీసేస్తారనమాట. ఇప్పుడు మనం చాలా నీట్గా మంచిగా లెఫ్ట్ హ్యాండ్ బ్లౌజ్ పైన పెట్టి రైట్ హ్యాండ్తోని కట్ చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితులలో మీరు బ్లౌజ్ని మాత్రం అటు ఇటు తిప్పొద్దు. నేను మాత్రం నాకు టేబుల్ అన్కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నేను దాన్ని అటు ఇటు కదిపినా కానీ అది ఎట్లా, నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి అలా చేసిన, మీరు అసలు చేయకండి. ఇప్పుడు మనం కుట్టుకున్న ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి మనము ఈ వీపు భాగం పైన వేసి 2 కరెక్ట్ ఉన్నాయా లేదా సరి చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేటివి ఉంటాయి కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అన్నా లేదంటే 1 ఇంచ్ అన్నా హైట్ తక్కువ వస్తుంది అనమాట. అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు మనకు షోల్డర్లు ఎక్కువ తక్కువ ఉండొద్దు అనమాట. ఒకవేళ భుజాలు జారేటోళ్ళు అయితే, భుజాలు జారుతాయి కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఈ షోల్డర్ దగ్గర నెక్ సైడ్ కొంచెం 1/2 ఇంచ్ కిందికి వేసేస్తే షోల్డర్ జారదనమాట. నేను ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్లు కుట్టినా కానీ గల్ల మెజర్మెంట్ చూపించినా కానీ నేను కట్ చేయలేదు, మీరు గమనించిరో లేదు. అందుకే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ నెక్ది గల్లలు ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు బిగినర్స్ కాబట్టి మీరు ఏం చేయాలంటే, డైరెక్ట్ మనం మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని డైరెక్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి నెక్ ఇట్లా గీసేసి కట్ చేసుకోవడమే అనమాట. పైపింగ్ కాబట్టి డైరెక్ట్ నెక్ ఎంత ఉందో అంత అట్లా సరిగ్గా గీసేసుకొని కట్ చేసుకోవచ్చు. లేకపోతే హెమ్మింగ్ అయితే కుట్లలకు కొంచెం 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న, మీరు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి 1/2 ఇంచ్ తీసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ అయినాక 1/4 ఇంచ్ అయితే సరిపోతుందండి. అప్పుడు నెక్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్ అనేది డైరెక్ట్గా తీసుకుండ్రు కదా, ఇప్పుడు మన కొలతతో తీసుకోవాలంటే ఎట్లా చేయాలంటే, మనం మంచిగా బ్లౌజుని ఇలా పెట్టుకొని ముడతలు లేకుండా సాఫ్ట్గా ఇలా పెట్టుకొని నెక్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉంది, కరెక్ట్ 6 ఉందన్నమాట. 6 ఉంది, కరెక్ట్ 6 ఉంది. ఈ 6 మెజర్మెంట్తో కూడా ఈ 6 తీసుకొని మనం డైరెక్ట్ ఇట్లా కొలతతో కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్తో తీసుకుంటేనే మీకు కరెక్ట్ వస్తుంది. అది కూడా మళ్ళీ మనం మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజు కరెక్ట్ ఉందా లేదా అది చూసుకోవాలన్నమాట. అది కరెక్ట్ ఉంటేనే మన స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనము స్టిచ్చింగ్ చేసినాక నెక్ ఖరాబ్ అయిందనుకో, అయ్యో నెక్ ఖరాబ్ అయింది, నేను ఖరాబ్ చేసిన అది అనుకోవద్దు. మనం మెజర్మెంట్ ఏ బ్లౌజ్ అయితే తీసుకుంటామో దానికి ఎలా ఉందో మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుంది. కాబట్టి మెజర్మెంట్ తీసుకునే బ్లౌజ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయనుకో, మనం కట్టింగ్లో స్టిచ్చింగ్లో సరి చేసుకుంటూ కుట్టాలన్నమాట. స్టిచ్చింగ్లో సరి చేసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు ఈ నెక్ అనేది చూడండి, ఒకసారి మంచిగా గమనించండి. ఈ నెక్
నేను రౌండ్గా కట్ చేసిన కదా, ఒకసారి చూడండి, ఆ రౌండప్ చూడండి. ఈ రౌండప్ కట్ చేస్తాం కదా, ఇది కుట్టినాక మనము బ్లౌజ్ వేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట, మంచిగా రౌండ్ షేప్ వస్తుంది. కొంతమంది కట్ ఏం అవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసినాక ఈ రౌండ్ పోయి వీనెక్ లాగా వచ్చేస్తుంది అనమాట, ఈ బ్లౌజు ముందల భాగం పట్టేసినట్లుంటుంది. కాబట్టి ఇట్లా రౌండ్ షేప్ గీసుకుంటే ఫ్రంట్కి మంచిగా రౌండ్ వస్తుంది అనమాట. ఈ మనము మార్కింగ్ చేసే దాంట్లో, కట్టింగ్ చేసే దాంట్లోనే మొత్తం మన పనితనం మొత్తం ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. మీరు ఒకసారి చూసినట్లయితే నెక్ చూడండి ఎంత బాగా, ఎంత చూసిరు కదా ఎంత బాగా రౌండ్గా వచ్చిందో. నేను షోల్డర్స్ జారుతాయని చెప్పిన కదా, షోల్డర్స్ జారేవాళ్ళు ఇట్లా ఈ నెక్ దగ్గర జస్ట్ పావించు కొంచెం కట్ చేసుకురనుకో, నెక్ అనేది, ఈ షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. ఈ 2 భాగాలు షోల్డర్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము షోల్డర్ని ఎక్కువ తక్కువలు ఉంటే అంత సరి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము వెనుక భాగము ముందు భాగము 2 అటాచ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనం పైపింగ్ వేయాలన్నా, హెమ్మింగ్ చేయాలన్నా ఈ వెనుక భాగము ముందు భాగము 2 అటాచ్ చేసుకొని పైపింగ్ వేయొచ్చు, లేదంటే హెమ్మింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ బ్లౌజ్కి లేస్ వేసుకోవాలంటే మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, తర్వాతకి లేసు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీపు భాగానికి టక్స్లు ఎలాగో చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3వ వంతు భాగము మనం ఖర్చులకు 2 ఇంచులు మిగిల్చినాం కదా, ఆ 2 ఇంచులు మిగిల్చి ఈ బ్లౌజ్ని మడత పెడితే ఆడ టక్స్ వచ్చేస్తుంది అనమాట. చూసిరా, అది మనము సింపుల్గా చేయాలంటే అది టేప్తో పెట్టాలంటే 4 అనమాట. 4 ఇంచులు, ఎవరికైనా 4 ఇంచులు, మరీ పెద్ద సైజ్ అయితే 4.5 తీసుకోవచ్చు. చూసిరు కదా, మనకు అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ టక్స్ ఎలా వేసుకోవాలంటే, ఈ టక్స్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా మంచిగా అదిగో ఇలా పట్టుకొని మాత్రమే టక్స్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా టక్స్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆడ మనము దృష్టి ఏమంటుందంటే టక్స్ మీదనే ఉంటుంది. మీరు కొత్తగా నేర్చుకుంటుంటారు కదా, టక్స్ మీదనే ఉంటుంది అనమాట. ఇటు కొనకు అది ఎక్కడ ముందలకు పోతుందా, వెనకకు పోతుందా, ఎక్కడ పోతుంది అసలు చూసుకోరు అనమాట. అప్పుడు ఏమవుతుంది, చాలా మొత్తం ఎక్కువ తక్కువలు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ వీపు భాగంది, అది వీపు పట్టి అంటాం చూడు, అది సమానం పట్టుకొని ఈడ టక్స్ వేసుకోవాలన్నమాట. ఈ టక్స్ ఎంత హైట్ వేసుకోవాలంటే ఒక 4 ఇంచులు లేదా 3.5 ఇంచులు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకో టక్స్ కూడా వేసుకుందాము. మనం ఏం చేయాలంటే ఈ పైపింగ్ వేయకముందే ఈ టక్స్లు వేసుకోవాలండి. వేసుకుంటే అప్పుడు మనము పైపింగ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ రౌండ్ నెక్ ఉంటుంది కదా, అది చాలా మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇగో ఇట్లా సమానం పెట్టుకోవాలన్నమాట. మనము టక్స్ మీద ధ్యాస పెట్టి అక్కడ ధ్యాస పెట్టకపోతే ఇది మెజర్మెంట్ చేంజ్ అయిపోతుంది అనమాట. మనము బ్లౌజ్ అనేది కట్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిచ్చింగ్ కంప్లీట్ మొత్తం అయ్యే వరకు కూడా చిన్నగా చూసుకోవాలి. మనం టక్సులు కుట్టంగానే ఆడ కొంచెం దారం పోసలాగా వచ్చేస్తుంది కదా, అది వెంటనే కట్ చేసుకోవాలన్నమాట. మనం తర్వాత కట్ చేసుకుందాంలే అని అంటే మనం తర్వాతకు మర్చిపోతాం. ఒకవేళ గుర్తున్నా కానీ అది గుర్తుండదండి. వెంటనే కట్ చేసుకోవడము చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనము ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు కుట్టేసుకోవాలి. మీరు కొంచెం ప్రాక్టీస్ అయినాక 1/4 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. కానీ 1/4 ఇంచ్ మందం వేసుకురనుకో, అది తర్వాతకి కుట్లు అనేవి తెగిపోయిందనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 1/2 ఇంచ్ అంతా, 1/2 ఇంచ్ వదులుకొని కుట్లు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 సైడ్స్ మనము షోల్డర్స్ కుట్టేసుకున్నాం కదా, అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు మనము ఏమన్నా గల్లలు చిన్నగా చేసినామా, అది ఏమన్నా డౌట్ ఉందా అంటే ఇప్పుడే చూసుకోవాలి. పైపింగ్ వేసినాక లేదంటే హెమ్మింగ్ పట్టి వేసినాక చూసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా సరే మిస్టేక్ చేసిరనుకో, ఇప్పుడు మనము కుట్టినాము, ఏమవుతుంది, ఇప్పుడు పైపింగ్ పెట్టాలనుకో, మనం పైపింగ్ కుట్టేసినాము, తర్వాత కొంచెం తప్పు ఉందని తెలిసింది, పోనీలే కొంచెమే మిస్టేక్ ఉంది కదా, ఏం కాదా అని అనుకున్నాం అనుకో, అది మనకి ఇంకా ఆ పనితనము రాదనమాట. ఎంత కష్టమైనా సరే ఓపికతోని ఏదన్నా తప్పు కుడితే కుట్లు మొత్తం విప్పేసి కరెక్ట్ అయ్యే వరకు కుట్టినాం అనుకో, అప్పుడు మనకి మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. మనం ఏం మిస్టేక్ చేసినాం అనేది అర్థమవుతుంది. ఇంకోసారి మిస్టేక్ చెయ్యమన్నమాట. ఇప్పుడు పైపింగ్ కోసం ఏం చేయాలంటే, నేను 1/2 పట్టు క్లాత్ తీసుకున్నానండి. దీన్ని క్రాస్గా పెట్టుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది మీరు 2 ఇంచుల మందం తీసుకోండి.
2 ఇంచులు తీసుకోండి. ఎందుకంటే మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే 2 ఇంచులు తీసుకోండి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. స్ట్రేట్గా వేయడానికి సరిగ్గా రాదండి. పైపింగ్ వేయాలంటే క్రాస్గా క్లాత్ తీసుకుంటేనే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం గల్లకు పైపింగ్ వేస్తున్నాం కదా, మనం కట్ చేసిన ఈ ముక్కలన్నింటిని కూడా మంచిగా అతుకులు అంటే కుట్టుకోవాలి. కుట్టుకున్నాక మనం పైపింగ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే మంచి క్లాత్ తీసుకోవాలన్నమాట. సాధారణంగా అయితే ఈ హాఫ్ పార్ట్ క్లాత్ అయితేనే చాలా మంచిగా కొడుతుంది, మంచిగా స్టిచ్చింగ్ చేయడానికి కూడా వస్తుంది అనమాట. వీటిని 2 ఫోల్డింగ్ చేసేసి పైపింగ్ వేసేసుకోవడమేనండి. మీరు చూసిరి కదా, నేను కాజాపట్టి నుంచి పైపింగ్ స్టార్ట్ చేసిన. ఎప్పుడైనా సరే పైపింగ్ వేయాలంటే 1/2 ఇంచు వదిలితే సరిపోతుందన్నమాట. 1/2 ఇంచు వదిలితే సరిపోతుంది. ఈ పైపింగ్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.